చూశాడు ఆ దేవుడే, నీ కొరకు చూశాడు ఆ దేవుడే. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు నిన్ను ప్రేమిస్తుంటే దేవుని నీవు ప్రేమిస్తున్నావా? అంశం పేరు మరొకసారండి. దేవుడు నిన్ను ప్రేమిస్తుంటే దేవుని నీవు ప్రేమిస్తున్నావా? ప్రియులారా, ప్రేమ అనేది ఒకరిపై ఒకరికి ఉండే బలమైన, లోతైన అనురాగం, ఆప్యాయత మరియు అనుబంధం. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమను మనం ఆలోచిస్తే, ప్రేమ రెండు కుటుంబాల మధ్య ఉంటుంది, ఇద్దరు స్నేహితుల మధ్య ఉంటుంది, భార్యాభర్తల మధ్య ఉంటుంది, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉంటుంది, యువతి యువకుల మధ్య కూడా ఉంటుందండి. కానీ ప్రస్తుత కాలంలో యువతి యువకుల మధ్య ఉన్నది మాయ ప్రేమ తప్ప నిజమైన ప్రేమ కాదండి. ఇంకా మరికొందరికి ఎలాంటి ప్రేమ ఉంటుంది సమాజంలో అని మనం ఆలోచిస్తే, దేశం పట్ల చాలామందికి ప్రేమ ఉంటుంది, జాతి పట్ల ఉంటుంది, మరికొంతమంది జంతువులను ప్రేమిస్తూ ఉంటారు, పక్షులను ప్రేమిస్తూ ఉంటారు, వస్తువులను, బట్టలను, బంగారాన్ని, ఇలా చెప్పుకుంటూ పోతే రకరకాల ప్రేమలు మనకు కనిపిస్తూ ఉంటాయండి. మరి దేవుని ప్రేమ భక్తులకు దేవునికి మధ్య ఉంటుందండి. భక్తులంటే దేవుని పిల్లలమైన మనందరికీ దేవునికి మధ్య ప్రేమ ఉంటుంది. మరి ప్రేమకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు? ఎవరిది నిజమైన ప్రేమ? ఎవరిది స్వచ్ఛమైన ప్రేమ? ఎవరిది శాశ్వతమైన ప్రేమని ఈ లోకంలో ఉన్నవారిని అడిగినా, వారి ఆలోచనలు మనం తీసుకున్న స్వచ్ఛమైన ప్రేమ కానీ, శాశ్వతమైన ప్రేమ కానీ, నిజమైన ప్రేమ కానీ ఎవరిలో కూడా మనకు కనిపించదండి. ఎవరిలో కూడా అలాంటి లక్షణాలు కూడా కనిపించవండి. మరి ఎవరిది నిజమైన ప్రేమ అని మనం పరిశుద్ధ గ్రంథాన్ని అడిగితే ఒక చక్కని మాట మనకి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దామండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమా స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుడు ప్రేమా స్వరూపి అంటే ప్రేమ యొక్క రూపం లేదా ప్రేమకు ప్రతిరూపం అండి. ప్రేమ అంటేనే దేవుడు, దేవుడంటేనే ప్రేమ. దేవుని లక్షణమే ప్రేమ. ఆ ప్రేమ నిస్వార్థమైనది, పక్షపాతం లేనిది, శాశ్వతమైనది, సర్వశక్తివంతమైనదండి. ఎవరి ప్రేమండి? దేవుని ప్రేమ. ప్రేమకు కేర్ ఆఫ్ అడ్రస్ దేవుడే అని మనం చెప్పాలి. కానీ ఈ లోకంలో చాలామంది మాది ఉన్నతమైన ప్రేమని, ప్రేమ కోసం ఎన్నో త్యాగాలు చేసిన వారు ఉన్నారు, ఏవేవో కట్టడాలు కట్టిన వారు ఉన్నారండి. అయితే వాళ్ళందరి ప్రేమ కంటే కూడా నిస్వార్థమైనది, పక్షపాతం లేనిది, శాశ్వతమైనది దేవుని ప్రేమ అండి. ఎవరిలోనైతే ప్రేమ ఉండదో వారు దేవుణ్ణి ఎరుగరు. దేవుణ్ణి తెలుసుకోవాలంటే మనిషిలో ప్రేమ ఉండాలండి. కానీ చాలామందిలో ప్రేమ లేదండి. ఆ ప్రేమే దేవుడని ఈనాడు సమాజం కూడా గుర్తించలేకపోతుంది. మరి దేవుడు మొదట మనల్ని ప్రేమించాడు. నిజంగా దేవుడు మనల్ని ప్రేమించాడో లేదో మరికొన్ని మాటలు మనం ఆలోచన చేద్దామండి. దేవుడు ప్రేమ స్వరూపి అంటే దేవునికి ఉన్న మరొక పేరు ప్రేమ అండి. అంటే దేవుడే ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ అంటే దేవుడు,
దేవుడంటే ప్రేమ అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి మొదట దేవుడు మనల్ని ప్రేమించాడు. నిజంగా దేవుడు మనల్ని ప్రేమించాడో లేదో మరొక మాట చూద్దామండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19 వచనం నుంచి చూద్దామండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం నుంచి. ఆయనే మొదట మనలను ప్రేమించెను. ఆయన అనగా దేవుడు మొదట మనలను అనగా ఈ లోకంలో ఉన్న వారందరినీ కూడా ప్రేమించాడండి. గనుక మనము ప్రేమించుచున్నాము. ఏమండి, నిజంగా దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడంటే మనం నమ్మొచ్చు. గనుక మనం ప్రేమించుచున్నామంటే మనం అందరినీ ప్రేమిస్తున్నామా? మనకు కావలసిన వారిని మాత్రమే ప్రేమిస్తున్నాము. మనకు నచ్చిన వారిని మాత్రమే మనం ప్రేమిస్తూ ఉన్నామండి. అంటే మనుషులను మనం ఎక్కువగా ప్రేమించడం లేదు. ఎందుకంటే మనకు నచ్చిన వారిని ప్రేమిస్తున్నాం. దేవుణ్ణి అంటారా? ఈరోజు చాలామంది దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నారు చెప్పండి. ఆయనే మొదట మనల్ని ప్రేమించి, ఆయన ప్రేమించాడు కాబట్టి మీరు కూడా ప్రేమించాలని ఆయన చెప్తుంటే, మనమేమో దేవుణ్ణి ప్రేమించకుండా మనుషులను ప్రేమిస్తూ ఉన్నామండి. మనుషులను ప్రేమించి, నేను పలానా అమ్మాయిని నమ్మి మోసపోయాను, పలానా అబ్బాయిని నమ్మి మోసపోయాను, పలానా బంధువులను నమ్మి మోసపోయాను, స్నేహితులను నమ్మి మోసపోయానని ఈ లోకంలో ఉన్నటువంటి మాయ ప్రేమ గురించి మనం మాట్లాడుతూ ఉంటామండి. ఏమండి, అలా మాట్లాడుతూ ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. మనం ప్రేమించాలంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన సహోదరి సహోదరులను మొట్టమొదటగా మనం ప్రేమించాలండి. ఏమంటే, కనిపించే మన సహోదరులను ప్రేమించని మనం కనిపించని నన్ను మీరు ఎలా ప్రేమిస్తారని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడండి. ఎందుకంటే సహోదరుల్ని ప్రేమించడం అంటేనండి, వాళ్ళ కష్టాల్లో మనం సహాయపడుతూ ఉండాలి. వాళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చినట్లయితే మనం ఆర్థికంగా సహాయం చేయాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇంకా వాళ్ళకి బట్టలు లేకపోతే బట్టలు ఇవ్వాలి, ఆహారం లేకపోతే ఆహారం మరి పెట్టే ప్రయత్నం చేయాలి. ఇలా సహోదరులను మనం ప్రేమించటం అంటే వారికి ఉన్నటువంటి లేమిలో మనకున్న దానిని సహాయపడటం ప్రేమ అండి. కానీ నేను ప్రేమిస్తున్నాను బ్రదర్, నేను ప్రేమిస్తున్నాను సిస్టర్ అని మాటలతో చెప్తే సరిపోదు కదండి. కనిపించే నీ సహోదరునే నువ్వు ప్రేమించలేకపోయినప్పుడు, అది సంఘంలోనైనా సమాజంలోనైనా కుటుంబంలోనైనా ఎక్కడైనా సరేనండి, కనిపించే మన సహోదరులను ప్రేమించని మనం కనిపించని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తారు చెప్పండి. ఏమండి, ఉదాహరణ ఒక విషయాన్ని మనం చూస్తేనండి, ఈ లోకంలో ప్రేమ అనేటువంటి మాయలో పడి మోసపోయారండి. ప్రేమ పేరుతో ఒక యువతిని మోసం చేసినటువంటి ఎస్ఐ, ఏమండి, ఎస్ఐ గారు యువతిని మోసం చేశాడంట. ఏమంటే, రక్షక భటులే ప్రజలకు రక్షణ కల్పించవలసినది పోయి మరి వాళ్ళకి రక్షణ లేకోకుండా మరి ఈ ఎస్ఐ గారు ప్రవర్తించిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నామండి. అంటే ప్రేమ పేరుతో ఒక యువతిని మోసం చేశాడని మరి ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. మొన్న ఈ మధ్య జరిగిందని గుంటూరు జిల్లాలో. అయితే ఆయన చేసినటువంటి మోసానికి గాను ఆయనకి 10 సంవత్సరాలు జైలు శిక్షను విధించారండి. ఏమండి, ఒక ఉన్నతమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి ఆయన, మంచి పోస్ట్లో ఉన్నటువంటి వ్యక్తే మరి ఈ విధంగా యువతి పట్ల మోసం చేశాడు అనేటువంటి మరి ఆ కేసులో నిందితుడిగా ఆయన శిక్ష అనుభవిస్తున్నాడంటే, ఈ సమాజంలో రక్షణ కల్పించవలసిన రక్షక భటులు కూడా వాళ్ళు కూడా ఎన్నో నేరాలు ఘోరాలు చేస్తూనే ఉన్నారండి. ఏమండి, ఎందుకంటే మనం దేవుణ్ణి ప్రేమించడం లేదు, మనుషుల్ని ప్రేమిస్తున్నాం కాబట్టి మనం మోసపోతున్నామండి. అందుకనే ఆమె మోసపోయింది కాబట్టి అతని పైన మరి కంప్లైంట్ ఇవ్వటం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో కూడా చూడండి, చాలామంది యువతి యువకులను చూస్తే అట్రాక్షన్ ఏజ్లో ప్రేమ అనేటువంటి పవిత్రమైనటువంటి పదాన్ని వాళ్ళు ఆపాదించుకుంటారు. వాళ్ళు ఆపాదించుకొని వీళ్ళ దగ్గర ఉన్నవన్నీ లాగేసుకున్నంత వరకు అమ్మాయి చూస్తుంది,
కొంతమంది అబ్బాయిలు కూడా తెలియగలలు ఉంటారు కదా, అమ్మాయిల దగ్గర నుంచి లాగేసుకునేంత వరకు వీళ్ళిద్దరు కూడా ఈ ప్రేమ అనేటువంటి ముసుగులో, ఈ ఆకర్షణలో పడి ఇవేవో ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారండి. చివరికి మోసపోయిన తర్వాత వాళ్ళు, నేను పలానా ఆమెను ప్రేమించి మోసపోయాను, పలానా అబ్బాయిని ప్రేమించి మోసపోయాననే మాటలు మనం అనేక చోట్ల వింటూనే ఉన్నాం. అయితేనండి ఇక్కడ మనల్ని దేవుడు ప్రేమించాడు కాబట్టి మనము ప్రేమిస్తున్నామండి. ఏమండి, మరి మొదట మనల్ని ప్రేమించాడు గనక మనం ప్రేమించుచున్నాము. దేవుడు నిజంగా మనల్ని ప్రేమిస్తున్నాడు కానీ మనం మాత్రం దేవుణ్ణి ప్రేమించడం లేదండి. మనదంతా నకిలీ ప్రేమ. నిన్ను ప్రేమించే దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా? మరి మనల్ని ప్రేమించిన దేవుడు మన కొరకు ఏమి చేశాడో చూడండి. ఈ రోజులోనండి ఇష్టపడితే నా కోసం నువ్వు అది చేయగలవా, ఇది చేయగలవని ఏవో మాటలు మాట్లాడుకుంటూ ఉంటారండి. ఏమన్నా చివరికి నా కోసం నువ్వు ప్రాణం పెట్టగలవా అంటారు. ఎందుకంటే వాడు ప్రాణం పెడితే ఇంకొకళ్ళు చూసుకోవచ్చు అన్నట్లుగా వీళ్ళు. ఏమంటే మనల్ని ప్రేమించిన దేవుడు మన కొరకు ఏం చేశాడో చూడండి. ఏమంటే ప్రేమించిన వారి కొరకు ఏదైనా చేయగలరు అంటారు. ఏమంటే ఈ లోకంలో ఉన్న మాయ ప్రేమలో పడి ఏదో చేయటం, మన ప్రాణాలు తీసుకోవటం కాదండి. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనము ప్రేమిస్తున్నాము. మరి మనం నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే మరి దేవుడు మన కొరకు ఎన్నో చేశాడు. మరి మనం మాత్రం దేవుని కొరకు ఏమైనా చేస్తున్నామా? ఏమండి, మనల్ని ప్రేమించిన దేవుడు మన కొరకు ఏమి చేశాడని మనం ఆలోచిస్తే యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమయుండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. ఏమండి, మనం దేవుని ప్రేమించామని కాదంటండి, తానే మనలను ప్రేమించి మన పాపములకు, మనం చేసినటువంటి అపరాధములకు, మనం చేసినటువంటి తప్పులకు, మనం చేస్తున్నటువంటి నేరాలు ఘోరాలకు ఏమంటే ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. అంటే తన కుమారుని ఎందుకు పంపించాడండి? మనందరి కొరకు ప్రాణం పెట్టడానికి పంపించాడండి. అలా పంపించడంలో ప్రేమ ఉన్నదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మనం దేవుని ప్రేమించామని కాకుండా దేవుడే మనల్ని ప్రేమించి పాపంలో ఉన్న మన అందరికీ విడుదల కలిగించడానికి ప్రాయశ్చిత్తంగా తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించారు. అలా పంపించడంలో ప్రేమ ఉన్నదండి. మనం పాపం చేసి ఎలా ఉన్నామో చూడండి. ఏమంటే పాపములకు ప్రాయశ్చిత్తంగా యేసుక్రీస్తు వారిని పంపించారు. అయితే మనం పాపం చేసి ఎలా ఉన్నామో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఏమండి, దేవుడు కరుణలో సంపన్నుడండి. మనమేమో డబ్బులో సంపన్నులం కావచ్చు, ఆస్తిపాస్తుల్లో సంపన్నులం కావచ్చండి. కానీ దేవుడండి కరుణా సంపన్నుడై ఉండి, అంటే కరుణ, జాలి, దయ ఆయనకున్నటువంటి లక్షణాలండి అవన్నీ కూడా. దేవుడు కరుణలో సంపన్నుడై ఉండి, మరి మనమైతేనండి డబ్బులు కదా సంపన్నులుగా, ఆస్తిపాస్తుల్లో సంపన్నులుగా ఉంటాం. మన అపరాధముల చేత మనమంతా చనిపోతే తండ్రి మన ఎడల చూపిన తన మహాప్రేమ అండి. ప్రేమ వేరు, మహాప్రేమ వేరండి. అండ్ ప్రేమ, మహాప్రేమ చూడండి, ప్రేమ కంటే గొప్పది. తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనల్ని ఎందుకు బ్రతికించాలి చెప్పండి? మనం ఏమైనా దేవుని మాట వింటున్నామా? దేవుని మాట మనం వినకపోయినా, మారు మనసు పొందకపోయినా, బాప్తిస్మం తీసుకోకపోయినా, దేవుని కుమారుడు కుమార్తెగా మనం బ్రతకకపోయినా దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడంటేనండి ఇంకా మన పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమ అండి. కానీ మనల్ని ఎందుకు బ్రతికించాలి అనేటువంటి ఆలోచన ఏ ఒక్కరిలో కూడా లేదండి. దేవుడు బ్రతికిస్తున్నాడు, మనం బ్రతుకుతున్నాం అనుకుంటున్నారే తప్ప
నేను ఎందుకు బ్రతుకుతున్నాను, ఎవరి కోసం బ్రతుకుతున్నాను అనేటువంటి ఆలోచన లేదండి. ఏమన్నా మనుషుల్ని అడిగితే రకరకాల ఆలోచనలు చెప్తే, నా భార్య కోసం, భర్త కోసం, పిల్లల కోసం, ప్రేయుడి కోసం, ప్రేయసి కోసం, ఏమండి ఇంకా మరొకరి కోసం బ్రతుకుతున్నానని ఏవో కొన్ని మాటలు చెప్తూ ఉంటారండి. ఏమండి దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు. మనం దేవుని మాట వినకపోయినా, మరి క్రీస్తు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి మూడవ దినాన మృత్యువుని గెలిచి తిరిగి లేవటం కూడా జరిగిందండి. ఆయన మరణానికి సాదృశ్యంగా మనం కూడా పాపంలో చనిపోయి బాప్తిస్మం ద్వారా బ్రతికించబడ్డాము. మనల్ని బ్రతికించడానికి తన ప్రియ కుమార్ని బలిగా ఇచ్చారండి. మరి ఇందులో ప్రేమ ఉన్నది. అలా బలిగా ఇవ్వటంలో, కుమార్ని బలిగా ఇవ్వటంలో ప్రేమ ఏంటి చెప్పండి? మన కుమారుల్ని, మన కుమార్తెలను తీసుకెళ్ళి బలిగా ఇవ్వమంటే ఇచ్చేసి, నేను దేవుని ప్రేమించాను, నేను ఇవ్వటంలో నాకు ప్రేమ ఉందని మనం చెప్పుకోగలమా? ఏమన్నా లేక లేక 10 సంవత్సరాలకి, 15 సంవత్సరాలకి, 20 సంవత్సరాలకి మనకి పిల్లలు పుడితే అల్లారి ముద్దుగా వాళ్ళని మనం పెంచుతూ ఉంటామండి. అలాంటి మనం మన పిల్లలను దేవునికి తీసుకెళ్ళి బలిగా మనం ఇవ్వగలమండి? కానీ మరి తండ్రి తన ప్రియ కుమారుని యేసుక్రీస్తు వారిని మనందరి కోసం అండి ఆయన బలిగా ఇచ్చారు. ఇందులో ప్రేమ ఉన్నది అంటున్నాడు. మరి ఈ లోకంలో కుమార్ని ప్రేమించే ప్రతి తండ్రి తన కుమార్ని బలిగా ఇవ్వగలరా అని మనం ఆలోచిస్తే మనం ఇవ్వలేమండి. ఒక కన్న తండ్రిగా, ఒక కన్న తల్లిగా మన పిల్లల్ని మనం బలిగా ఇవ్వలేము. వేరే చోటకు కూడా పంపించి మనం ప్రశాంతంగా కూడా ఉండలేమండి. అయితే బైబిల్ చరిత్రలో ఏమండి ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటారు. అయితే అతను లేక లేక పుట్టిన తన కుమార్ని బలి ఇవ్వటానికి ఎంత సాహసం చేశాడో ఒక తండ్రి గారు మనకి బైబిల్ చరిత్రలో కనిపిస్తూ ఉంటాడండి. మరి ఆయనకి మరి ఆ సంతానము కూడా 100 సంవత్సరాల కాలంలో కలిగింది. మరి ఆ ఒక్క కుమారుని దేవుడు బలిగా ఇవ్వమన్నప్పుడు మరి తండ్రి మనసు ఎలా ఉంటుంది చెప్పండి? లేక లేక ప్రభువా, నాకు 100 సంవత్సరాల వయసులో, ముసలి వయసులో నాకు కుమారుని ఇచ్చావు, మళ్ళీ ఆ కుమారుని బలిగా అడుగుతున్నావని ఎంత బాధపడి కుమిలిపోయి ఉంటాడో చూడండి. ఏమైనా 75వ సంవత్సరాన మరి అతన్ని పిలిచినప్పుడు మరి ఆ కుమారుని ఇవ్వటానికి 25 సంవత్సరాల కాలం పట్టిందండి. ఈ రోజుల్లో మనం వివాహం చేసుకొని 25 సంవత్సరాలు అయితే పిల్లలు లేకపోతే మరి సమాజం ఏ విధంగా మనల్ని నిందిస్తుందో, మనం ఎంత బాధపడతామో మనకు తెలుసండి. అయితే మరి ఒక తండ్రిని మరి దేవుడు నీకు ఒక్కగానై ఉన్నటువంటి కుమార్ని నాకు బలిగా ఇవ్వమని అడిగినప్పుడు ఆయన ఏమైనా వెనకాడా? లేకపోతే ఇచ్చాడో లేదో ఒక మాట చూద్దాం చూడండి. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం చూద్దాం ప్రియులారా. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇసాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతని నర్పించమని చెప్పాను. ఏమండి? ప్రభువా, 100 సంవత్సరాల వయసులో ఒక్కగానొక్క కుమారుని ఇచ్చావు. నా భార్య ఏమో అల్లారి ముద్దుగా పెంచుకుంటుంది. మరి మీరేమో ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు. ఏమండి, ఒక్క కుమారుడు ఉన్నారంటే తల్లిదండ్రులు ఎంతగా ప్రేమిస్తారు చెప్పండి. నీవు ప్రేమించు అన్నాడు. చూసారా? అంటే అబ్రహాము గారు ఇస్సాకును ప్రేమిస్తూ ఉన్నాడు. నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతని అర్పించమని చెప్పాడండి. ఇక ఆ తండ్రి మనసులో ఎంత బాధపడిపోయినా, ఎంత దుఃఖించినా, ఏమండి, దేవుని మాత్రం దూషించలేదండి. బాధపడి ఉండొచ్చు కానీ దేవుని మాత్రం దూషించలేదు. అయితే ఇక దహన బలికి కట్టెలు తీసుకొని ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని తన పనివారితో వెళ్ళడానికి సిద్ధపడిపోయాడండి. ఇస్సాకు
మరి ఇలా వెళుతున్నటువంటి మార్గ మధ్యంలో తన కుమారుడైనటువంటి ఇస్సాకు మరి తండ్రి గారితో అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాడండి. ఏమి నా కుమారుడా అన్నప్పుడు ఇస్సాకు నిప్పును కట్టెలు కూడా ఉన్నాయి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది డాడీ అని అడిగాడండి. ఏమండి అలా అడిగినప్పుడు తండ్రి మనసు అసలు ఎంత బాధపడిపోయి ఉంటుందో ఆలోచించండి. ఆ గొర్రెపిల్ల అతనే అని ఇస్సాకు తెలియదండి. అడిగినప్పుడు దేవుడే చూసుకుంటాడు గొర్రెపిల్లని చెప్పాడండి తండ్రి. దేవుడు చెప్పినటువంటి చోటికి అలా మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నారు. ఇక వచ్చిన తర్వాత మరి దేవుడు చెప్పినటువంటి చోటికి వచ్చి అబ్రహాము అక్కడ బలిపీఠాన్ని కట్టి కట్టెలు చక్కగా పేర్చి ఇస్సాకును బంధించి, ఏమంటే బంధించి అనే మాటను మనం ఆలోచిస్తేనండి, కాళ్ళు కట్టిస్తూ ఉన్నాడు, చేతులను కూడా కట్టిస్తూ ఉన్నప్పుడు అండి కనీసం ఇస్సాక్ గారికి మరి ఆలోచన వచ్చిందో లేదో కానీ, నేనే ఆ గొర్రెపిల్ల అనుకున్నాడో లేదో కానీ మరి కాళ్ళు కడుతుంటే అలాగే చూశాడు, చేతులు కడుతుంటే అలాగే చూశాడండి. ఇస్సాకును బంధించి అని రాయబడి ఉంది. ఆ పీఠము పైనున్న కట్టెల మీద ఉంచెను. ఏమండి అప్పటికి పడుకున్నప్పటికి కూడా నేనే ఆ బలి అని అనుకోలేకపోయాడేమో అనండి. అబ్రహాము తన కుమార్ని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా, ఏమంటే చంపటానికి కూడా వెనకంజ వేయలేదండి. ఏమంటే చంపడానికి మరి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహాం అని పిలిచిందండి. అందుకతడు చిత్తం ప్రభు అన్నాడు, చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతను ఏమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకియ వెనుక తీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువల్ల నాకు కనబడుతున్నది. ఏమండి దేవుడు అబ్రహాము గారిని ప్రేమించాడు, అబ్రహాము గారేమో తన కుమారుని ప్రేమించాడండి. చూశారండి, అబ్రహాము గారు దేవుణ్ణి ప్రేమించాడు, అబ్రహాము తన కుమారుని ప్రేమించాడు. అయితే మరి కుమారుని ఏమీ చేయొద్దని చెప్పినప్పుడండి మరి ఆ తండ్రి ఎంత సంతోషపడిపోయి ఉంటాడో చూడండి. ఆల్రెడీ పనివారికి మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి తిరిగి వస్తామనే మాట కూడా తెలియకుండా చెప్పాడండి ఆయన. అయితే మరి ఏమీ చేయొద్దని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక పొట్టేల్ని బలిగా అర్పించేశాడు. కుమారుని చక్కగా తీసుకొని సంతోషంగా వచ్చారండి. ఆ చోటికి యెహోవా ఈరే అనేటువంటి పేరు పెట్టాడు. యెహోవా ఈరే అంటే అర్థము యెహోవా చూసుకొనును. అంటే అబ్రహాము ప్రేమించిన తన కుమార్ని పొందుకున్నప్పుడు ఎంతగానో సంతోషపడిపోయి ఉంటాడండి. అంటే అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు, అబ్రహామును దేవుడు ప్రేమించాడు, అబ్రహాము దేవుని ప్రేమించాడండి. అంటే ఈ లోకంలో మన పిల్లల్ని మనం ఎక్కువగా ప్రేమిస్తే మరి ఆ పిల్లల్ని దేవుడు బలి అడుగుతున్నట్లుగా ఈ సందర్భంలో మనకు అర్థమవుతుందండి. కానీ మనకి ఈ ప్రస్తుత కాలంలో లేక పిల్లలు పడుతున్నారు, వాళ్ళని మాత్రం దేవుడు ఇవ్వమంటే మనమైతే ఇచ్చే పరిస్థితి మనకైతే ఉండదండి. కానీ అబ్రహాము గారు మాత్రమే అలా చేయగలిగారు. ఇక మరొక సందర్భాన్ని చూద్దామండి. మరొక తండ్రికి 12 మంది కుమారులు ఉన్నారండి. అందరినీ తండ్రి సమానంగా చూడాలి, సమానంగా ప్రేమించాలి. అయితే ఆ తండ్రి వృద్ధాప్యమునందు పుట్టినటువంటి కుమారుని మాత్రమే ప్రేమించి అతని కొరకు ఏమి చేశాడో చూడండి. ఈ రోజుల్లో కుటుంబాల్లో ఎందుకు గొడవలు వస్తున్నాయంటే తల్లిదండ్రులు ఆడపిల్లల్ని మగపిల్లల్ని కూడా ఒకే విధంగా చూడకపోవటం అండి. కుమారులు ఉన్నారంటే కుమారుల్ని పెద్దవాడిని బాగా ప్రేమించి చిన్నవాడిని ప్రేమించకపోవటం, చిన్నవాడిని బాగా ప్రేమించి పెద్దవాడిని మధ్యలో ఉన్నవాడిని పట్టించుకోకపోవటం, ఇలా ఉండటం వల్ల తల్లిదండ్రుల ప్రేమలో పక్షపాతం చూపటం వల్లండి ఈరోజు సహోదరుల మధ్య కుటుంబంలో కూడా ఐక్యత లేకుండా పోతుంది. అయితే యాకోబు గారికండి వృద్ధాప్యమందు పుట్టినటువంటి కుమారుడు యోసేపు గారు మనందరికీ తెలుసండి. ఏమండి వృద్ధాప్యమందు పుట్టితే మరి అతన్ని ఎక్కువగా ప్రేమించాడు, మిగతా వాళ్ళని ప్రేమించలేదు అన్నట్లుగానే దేవుడు రాయించాడు. చూడండి ఆదికాండం 37వ అధ్యాయము 3-4 వచనాలు. ఆదికాండము 37వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దామండి. మరియు యోసేపు ఇజ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక
తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి మరి 11 మంది సంగతి ఏంటండి? అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూసినప్పుడు వారు అతని మీద పగపట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయిరి. అంతే కదండి. ఆ రోజు ఏదైతే జరిగిందో సమాజంలో ప్రస్తుతం ప్రతి కుటుంబంలో కూడా ఇలాగే జరుగుతూ ఉందండి. ఏమండి, ఈరోజు ఉమ్మడి కుటుంబాలు ఎక్కడున్నాయి చెప్పండి? సమాజంలో ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉంటేనే ఇద్దరికి పక్క చెరోకి ఇల్లు ఉండాలి. ఇద్దరికి ఆస్తి కూడా సమానంగా ఉండాలి. ఏమండి, ఒక సెంటు కానీ అరసెంటు కానీ ఎవరికి ఎక్కువ వెళ్ళినా ఏమంటే కుమారులు సరిపెట్టుకున్న కోడళ్ళు సరిపెట్టుకున్నటువంటి పరిస్థితిని కూడా ఈనాడు మనం సమాజంలో చూస్తూ ఉన్నామండి. అయితే యాకోబు గారు అలాగే చేశారండి. ఏమంటే 12 మంది కుమారులు ఉన్నప్పుడు 12 మందిని కూడా సమానంగా ప్రేమించాలి. అయితే నాకు బాగా వృద్ధాప్యంలో పుట్టాడు ఏసేపు, మరి ఏసేపే నేను ప్రేమించేటువంటి కుమారుడు అనుకుని విచిత్రమైనటువంటి నిలువుటంగి కుట్టించారు. మరి మిగతా 11 మంది పరిస్థితి ఏమిటి చెప్పండి? అతని సహోదరులు తమ తండ్రి అతనికి తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడండి వారు అతని మీద పగబెట్టుకున్నారండి. ఏమండి, ఏ పిల్లలైనా తండ్రి మీద పగబెట్టుకున్నారా? ఎందుకంటే ప్రేమ ఒక్కడికే పంచుతున్నాడు, 11 మందికి పంచలేదండి. అలాగా మరి పగబెట్టుకుందే కాకుండా, తండ్రి తిన్నావా, నీ ఆరోగ్యం ఎలా ఉంది, అన్నీ నీకు సమృద్ధిగా దొరుకుతున్నాయా లేవని కనీసం క్షేమ సమాచారాన్ని కూడా వాళ్ళు అడగటానికి కూడా 11 మంది ఇష్టపడలేకపోయారండి. ఏమంటే ఈరోజు తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించే విషయంలో మరి సమానంగా ఆస్తిపాస్తులను కూడా పంచి ఇస్తే వాళ్ళు చక్కగా ప్రేమించినట్లు. మరి ఈ లోకంలో ఒకవేళ తండ్రి ప్రేమలో పక్షపాతం ఉండొచ్చు, కానీ మరి దేవుని ప్రేమ మాత్రం అలాంటిది కాదండి. పక్షపాతము చూపనిది పరలోకపు తండ్రి ప్రేమ అండి. యేసేపు దేవుణ్ణి ప్రేమించి భయము భక్తి కలిగి జీవించాడు. దేవుడు కూడా యేసేపును ప్రేమించాడండి. మరి యేసేపుని ఎంతో గొప్పగా మరి దేవుడు ఆశీర్వదించినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసేపు దేవుణ్ణి ప్రేమించాడు, దేవుడు కూడా యోసేపుని ప్రేమించాడు. మనం మాత్రం ఈ లోకంలో ఉన్న వారిని ప్రేమిస్తున్నాం, దేవుణ్ణి ప్రేమించడం లేదండి. ఇక మరొక మాట చూద్దాం, చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నింటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై యుండుడి. ప్రేమ అనేక పాపములను కప్పును. నిజమేనండి, మన పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులుగా మనం దాచిపెట్టుకుంటూ ఉంటాం. కానీ దేవుడండి బైబిల్ చరిత్రలో ఎవరు ఏ తప్పు చేసినా ఆ తప్పును తప్పుగానే రాయించాడండి. మన తల్లిదండ్రులు గొప్పవారా లేకపోతే దేవుడు గొప్పవాడా చెప్పండి? మన పిల్లలు, మన అమ్మాయి తప్పు చేసింది అనుకోండి, మన అబ్బాయి తప్పు చేసింది అనుకోండి, మూడో కంటికి తెలియకుండా దీన్ని సీక్రెట్గా ఉంచాలని తల్లిదండ్రులు మాట్లాడుకొని పిల్లల విషయాన్ని బయట పెట్టరండి. ఏమంటే ఎంత బయట పెట్టకపోయినా కాలం గడిచే కొద్దీ మనం ఏం చేసామో తప్పకుండా ఏమండి కొన్ని విషయాలు బయటకు వస్తూనే ఉంటాయండి. మనం ఎంత సీక్రెట్గా మెయింటైన్ చేసినా ఎప్పుడో ఒకప్పుడు కడుపులో పెరుగుతున్న శిశువు దాని కాలం ఏమంటే ప్రసూతి కాలం వచ్చేంత వరకు ఎలా ఎదుగుతూ వస్తుందో అలాగే మనం చేసిన తప్పులు ఏదో ఒక రోజున బయటకు వస్తూనే ఉంటాయండి. ఎంత కప్పిపుచ్చినా సరే ప్రేమ ఏం చేస్తుందండి? అనేక పాపములను కప్పుతుంది. కానీ మన సహోదరుల మధ్య ప్రేమ లేక వాళ్ళు అలా చేశారు ఎలా చేశారని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనం ఏం చేస్తామంటే మాట్లాడుకుంటూ ఉంటామండి. ప్రేమ అనేక పాపములను కప్పాలి. ఒక సహోదరిగా అలా తప్పు చేశారు అని వాళ్ళ గురించి అనేక మందికి మనం చెప్పకుండా ఇలా జరిగిపోయింది దాన్ని మర్చిపోయి ఇలా మనం ముందుకు వెళ్ళాలని ప్రేమతో హెచ్చరించుకుంటూ మరి సంఘంలో, సమాజంలో కూడా, కుటుంబంలో కూడా మనం అంతా కూడా ముందుకు వెళ్ళాలండి. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నింటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండాలండి. అంటే మన పట్ల దేవునికున్న ప్రేమ మనం ఎన్ని పాపములు చేసినా ఆయన క్షమిస్తున్నాడండి. మరి ప్రేమ మనలో ఉన్న పాపంని
కప్పుతుంది గనక అన్నిటికంటే మనం ఏం చేయాలండి, ముఖ్యంగా ఒకనిడల ఒకడు మిక్కటమైన అంటే అధికమైన ప్రేమ కలిగి, మిక్కిలి ప్రేమ కలిగి, ఆ ప్రేమ ఎలా ఉండాలంటేనండి స్వార్థం లేని ప్రేమగా ఉండాలి, త్యాగపూరితమైన ప్రేమగా ఉండాలండి. కానీ అలాంటి మిక్కటమైన ప్రేమ ఈనాడు సమాజంలో మనుషుల మధ్య ఉంది అంటారా? అలా ఉంటేనే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లండి. అలా ప్రేమ మనలో లేదు కాబట్టి మనం సరిగ్గా మనుషుల్ని ప్రేమించలేకపోతున్నాం, దేవుణ్ణి కూడా ప్రేమించలేకపోతున్నామండి. అయితే యేసుక్రీస్తు వారిని తన ఇంటికి భోజనానికి పిలిచినటువంటి ఒక వ్యక్తి అండి. ఆ వ్యక్తి ఇంటికి ఒక స్త్రీ వచ్చినప్పుడు ఆ స్త్రీని చూసి మరి ఆ భోజనానికి పిలిచిన వ్యక్తి తన మనసులో ఎలా అనుకుంటున్నాడో మరి ఒక మాట మనం చూద్దామండి. ఎవరా వ్యక్తి అని మనం ఆలోచిస్తే, పరిసయ్యులలో ఒకడు యేసుక్రీస్తు వారిని తనతో కూడా భోజనం చేయాలని అడిగాడండి. మరి యేసుక్రీస్తు వారు అంటే ఆయన ఒక్కడే కాదు కదండి, శిష్యులు కూడా ఉంటారు కదా. మరి వారందరినీ కూడా ఆ పరిసయ్యుడు మరి భోజనానికి ఆహ్వానించాడు. ఇంటికెళ్ళి భోజనానికి కూర్చున్నారండి. అయితే ఆ ఊర్లో ఉన్నటువంటి పాపాత్మురాలైన స్త్రీ, ఎవరండి? పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు వారు మరి పరిసయ్యున ఇంట భోజనానికి కూర్చున్నాడని తెలుసుకొని ఒక అత్తరు బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి ఎనుక తట్టు, ముందు కూడా రాలేకపోయిందండి, ఎనుక తట్టు పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదాలు తడిపి, కన్నీళ్లతో తడిపిందండి, నీళ్లతో కాదు, తన తల వెంట్రుకలతో తుడిచి ఏమండి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఏమండి, పాదాలకి కన్నీళ్లు కాచి పాదాలు తడిపింది, కురులతో ఏమండి ఆ పాదాలను తూడ్చింది. తూడ్చిన తర్వాత విలువగలిగినటువంటి అత్తరును ప్రభు కాళ్ళకు పూసిందండి. ఇలా పూస్తూ ఉన్నప్పుడు ఈ విషయాన్ని గమనిస్తున్న పరిసయ్యుడు చూస్తూ ఏమంటున్నాడంటే, చూసి ఈ స్త్రీ ఎలాంటిదో మనసులో అనుకుంటున్నాడండి. ఏమండి, అంతరంగ హృదయాన్ని ఎరిగిన వాడు దేవుడు. ఈ స్త్రీ ఎలాంటిదో, ఇది పాపాత్మురాలని తనలో తను అనుకుంటూ ఉన్నాడండి. ఏమంటే బయటికి కూడా మాట్లాడలేదండి ఆయన. అనుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, ఆ పరిసయ్యుడి పేరు సీమోన్ అండి. సీమోనుతో ప్రభు చెప్పిన మాట ఏంటి అంటే, ఆ విషయాన్ని మరి అలా మనసులో అనుకున్నప్పుడు ఆయన చూసి ఏమంటున్నాడంటే ఒక చక్కటి ఉపమానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులు ఉన్నారు. ఒకడు 500 దేనారములు మరి అప్పుగా ఉన్నాడు, మరి ఒకడు 50 దేనారాలు అప్పుగా ఉన్నారు. అప్పు తీర్చడానికి వారి వద్ద ఏమీ కూడా లేదు, వారిద్దరిని కూడా క్షమించాడు అని ఒక చక్కటి ఉపమానం చెప్పాడండి. మరి వీరిలో ఎవడు అతను ఎక్కువగా ప్రేమించనో చెప్పమని మరి క్రీస్తు ప్రభువారు పరిసయ్యుని ప్రశ్నించారు. అతను ఎవనికి ఎక్కువగా క్షమించనో వాడే అని నాకు తోచుచున్నదని పరిసయ్యుడు చక్కగానే ఆలోచించి సమాధానం చెప్పారు. అప్పుడు ప్రభు ఏమన్నారంటే, వెరీ గుడ్, చాలా కరెక్ట్గా సమాధానం చెప్పావు. నేను నీ ఇంటికి వచ్చాను, కాళ్ళు కడుక్కోవడానికి నాకు నీళ్ళు కూడా ఇవ్వలేదు, తూచుకోవడానికి టవల్ కూడా ఇవ్వలేదు. ఏమండి, ఇలా కొన్ని విషయాలు మాట్లాడి, అయితే నేను వచ్చిన దగ్గర నుంచి ఈమె ఏం చేస్తుందని ఒక చక్కని మాట తెలియచేశారు. చూడండి ఏమండి, లూకాసు వార్త 7వ అధ్యాయము 47-48 వచనాలు చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 47-48 వచనాలు. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపము క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో చెప్పాను. ఏమంటే ఆమె విస్తారముగా ప్రేమించింది. ఎవరిని ప్రేమించిందండి? క్రీస్తు ప్రభువారిని ప్రేమించింది. ప్రేమించి పరిసయ్య ఇంటిలో భోజనానికి ప్రభు కూర్చున్నారని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని హడావుడిగా అత్తరు సీసా తీసుకొని వచ్చి మరి ఆయన్ని ఈరోజు కంపల్సరిగా నేను చూడాలి, దర్శించాలి, నేను పాపినని కంపల్సరిగా నేను ఒప్పుకోవాలి అన్నట్లుగా ఎంత ప్రయాసపడి ప్రేమించి వెళ్ళిందో చూడండి. అంటే పాపాన్ని పోగొట్టుకోవడానికి
మరి క్రీస్తు ప్రభువాన్ని చూడాలని ఆశపడిందండి పాపాత్మురాలైన స్త్రీ. ఈరోజు మనం సంఘానికి వస్తున్నాం, వారం మొత్తం పాపాలు చేస్తాం, ఏమంటే సంఘానికి వెళ్ళి ప్రభువా నన్ను క్షమించని మళ్ళా మనం ప్రార్థన చేస్తూనే ఉంటామండి. ఏమంటే మనలో ప్రేమ ఎక్కడ ఉంది చెప్పండి? ఏమండి చక్కటి ఉపమానం ప్రభు చెప్పేసరికి పరిచయుడికి అర్థమైంది. మరి ఇక్కడ కూడా ఆమె మరి పాపాత్మురాలైన స్త్రీ కాబట్టి ఎన్నో పాపాలు చేసింది, ఆ పాపాలని క్షమించాడండి ప్రభు. ఎంత గొప్ప క్షమాపణ చూడండి. ప్రేమించింది కాబట్టి ప్రభు క్షమించారు. మనం కూడా దేవుని ప్రేమించి ప్రభువా నేను పాపిని నన్ను క్షమించమంటే తప్పకుండా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం పాపినని ఒప్పుకోవడానికి మాత్రం మన నోట్లో నుంచి ఎన్ని మాటలన్నా అసలు ఆ మాటే రావటం లేదండి. యోహాను సువార్త 13 వచనాలు చూడండి. యోహాను సువార్త 13 వచనాలు. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరుని ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందురని తెలుసుకొందురనెను. అంటే క్రీస్తు ప్రభువారు శిష్యుల్ని ఎంతగా ప్రేమించారో మనకు తెలుసండి. ఆయన ప్రేమించి మీరు కూడా ఒక్కని ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉండండి అంటున్నాడు. అలా ప్రేమ కలిగి మనం ఉంటేనండి 12 మంది శిష్యులు కాదండి యేసుక్రీస్తు వారికి. ఈ భూమి మీద ఎవరైతే తండ్రిని కుమారుని ప్రేమిస్తారో మనం అంతా కూడా అండి తండ్రికైతే కుమారులు కుమార్తెలం అవుతాము, ప్రభువుకైతే మనం అంతా కూడా శిష్యులమేనండి. అంటే ప్రేమ కలిగి ఉంటే మనం అంతా కూడా ప్రభువుకి శిష్యులుగా ఉంటాము. మరి యేసుక్రీస్తు వారండి మరి మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు 3వసారి ప్రత్యక్షమై మరి ఆ తర్వాత వారు భోజనం చేసిన తర్వాత అండి మరి యేసుక్రీస్తు వారు సీమోను పేతురుని చూసి ఏమని ప్రశ్నిస్తున్నారో మనందరికీ తెలిసిన సందర్భం. సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా ఏమండి అని అడిగినప్పుడు అతను అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. అయితే నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నీకు గొప్ప బాధ్యత ఒకటి అప్పగిస్తున్నాను, నువ్వు చేస్తావా అన్నట్లుగా మరి ప్రభు 2వసారి అడిగాడు, 3వసారి కూడా అడిగాడండి. అంటే ప్రేమించిన వారికి దేవుడు ఒక బాధ్యత అప్పగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అంటే క్రీస్తు ప్రభువారు మరి శిష్యులందరినీ ప్రేమించారు. అందులో ప్రథముడుగా ఉన్నటువంటి పేతురు గారిని చూసి మాట్లాడుతూ నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అని అడిగినప్పుడు ప్రేమిస్తున్నాను ప్రభువా, నీకు తెలియదు అన్నట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారండి. అయితే నన్ను ప్రేమిస్తున్నా కాబట్టి నీకు ఒక గొప్ప బాధ్యత అప్పగిస్తున్నాను, ఆ గొప్ప బాధ్యతలో ఎన్నో సమస్యలు వస్తాయి, చివరికి నీ మరణం కూడా ఎంత భయంకరంగా ఉంటుందని ఆ విషయాన్ని మాట్లాడుతూ మరి ఏమని తెలియజేస్తున్నారో చూడండి. మొదటిసారి ప్రేమిస్తున్నామని అడిగారు, 2వసారి కూడా అడిగారు, 3వసారి కూడా అడిగారండి. అడిగిన సందర్భాన్ని చూడండి. యోహాను సువార్త 21 నుంచి చూద్దామండి. యోహాను సువార్త 21 వచనం నుంచి 3వసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగెను. నన్ను ప్రేమించుచున్నావా అని 3వసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి అంటే బాధపడి ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఏమండి ఆయనకు తెలుసు కదండి, యేసు నా గొర్రెలను మేపుము. ఏమంటే గొర్రెలంటే 4 కాళ్ళుండి 2 చెవులుండి బెత్తడు తోకున్నవి కాదండి. గొర్రెలంటే మనుషులు. మేపుమంటే గడ్డి పెట్టి మేపటం కాదండి, వాక్యంతో మేపాలి అని, మనుషులను వాక్యంతో మేపాలి అని. నీవు యవనస్తుడివై ఉండినప్పుడు నీ అంతటా నువ్వే నడుము కట్టుకొని నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడవైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటుకి నిన్ను మోసుకొని పోవునని నీతో నిత్యముగా చెప్పుచున్నానని అతనితో చెప్పాడండి. అంటే ఈ విషయం పేతురు గారు ఏ విధంగా చనిపోతాడో భవిష్యత్తును క్రీస్తు ప్రభువారు చెప్పారండి. అంటే ఒక గొప్ప బాధ్యతను అప్పగించి నీ మరణం ఎలా ఉంటుందని చెప్పినట్లుగా కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. మరి ఆయన ఎలా చనిపోయాడండి? ఆ రోమా పట్టణంలో ఏమండి తలకిందులుగా పేతురు గారిని సిలువ వేయటం జరిగింది.
ఏమండి, ఎంత కష్టపడ్డాడో పేతురు గారు. అంటే ప్రభువుని ప్రేమించాడు. కానీ ప్రభువు కూడా పేతురు గారిని ప్రేమించారు. ఒక బాధ్యత అప్పగించారు. ఈ బాధ్యతలో చివరిగా నువ్వు ఎలా మరణిస్తావని చెప్పాడు. అదే విధంగా మరణించాడండి. రోమపత్రిక 12వ అధ్యాయము 9-10 వచనాలు చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయము 9-10 వచనాలు. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని ఎత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయములో ఒక్కనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. ఏమండి, మన ప్రేమ కపటము లేనిదై ఉండాలి. ఏమండి, కపట సహోదరులు అన్నట్లుగా మన ప్రేమ సహోదరుల మధ్య కపటము లేకుండా ఉండాలి. ఏమండి, పైకి మంచిగా మాట్లాడి లోపలంతా కపటం ఉంటే ఏమండి మన ప్రేమ స్వచ్ఛమైన ప్రేమేనా? చెడ్డదాన్ని మనం ప్రేమించకుండా ఉండాలండి, అసహించుకోవాలి. మంచిదాన్ని మాత్రమే మనం హత్తుకునేలా ఉండాలి. మరి ఈ లోకంలో మంచి మర్యాద పెద్దలు అనే గౌరవం ఎక్కడుందో చెప్పండి? సమాజంలో చెడునే ప్రేమిస్తున్నారు. చెడ్డ పనులు చేయడానికి అలవాటు పడిపోయిందండి సమాజం. సహోదరుల ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగం కలిగి మనం అంతా ఉండాలండి. ఘనత విషయంలో, గొప్ప విషయంలో నేనే గొప్పవాడిని, అందరు నా మాటే వినాలి అనేటువంటి తత్వం మనలో ఉండకూడదండి. ఏమంటే చిన్నవాడైనా పెద్దవాడైనా ఏమంటే నేనే గొప్పవాడిని అని అనుకునే ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేసుకోవాలండి. పరలోక వైభవాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఆయన శిష్యుల పాదాలు కడిగాడంటే క్రీస్తు ప్రభువారు ఎంత తగ్గించుకున్నారో చూడండి. ఏమండి మనం కూడా అండి, ఎవరైనా నేను గొప్పవారిని అనే గర్వం మనలోకి వచ్చింది అంటే మనం క్రీస్తు ప్రభువారిని గుర్తు చేసుకుంటే చాలండి. ఎందుకంటే ఆయనలో ఉన్న తగ్గింపే మనల్ని తగ్గేలా చేస్తుంది. సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకడు మనం అనురాగం కలిగి ఉండాలి. అదేవిధంగా ఘనత విషయంలో నుండి గొప్పలుగా ఎంచుకునే విషయంలో ఒకరినొకడు ఏమంటే సంఘంలోనైనా మన భక్తి విషయంలో అయినా వాక్యం విషయంలో అయినా సహాయం చేసే విషయంలో అయినా ఒకరినొకరు ఆదరించుకుంటూ గొప్పగా ఎంచుకోవాలి తప్ప నేనే గొప్పవాడిని అనేటువంటి అహం మనలో ఉండకూడదండి. అహం ఉంటే మనం పతనం అయిపోతున్నామని మనం గుర్తుపెట్టుకోవాలండి. దేవుడు మనల్ని ప్రేమిస్తే మనం మన పొరుగు వారిని ప్రేమించలేమంటారా చెప్పండి? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. ఏమండి, బైబిల్ మొత్తం కూడా ఒకే ఒక్క మాట తెలియచేస్తూ ఉందండి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ పొరుగువారు ఎవరో ఎన్నో సందర్భాల్లో మనం మాట్లాడుకున్నామండి. నిన్ను వలె నీ పొరుగువారంటే మన ఇంటి పక్కన ఉన్నవారు, ఇంటి ఎదుట ఉన్నవారు, సంఘంలో ఉన్నవారు, ఏమండి మన గ్రామంలో ఉన్నవారు, మండలం, జిల్లా, రాష్ట్రం, దేశమే కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని పిల్లలందరూ కూడా ఏమండి మన పొరుగువారేనండి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనేటువంటి ఒక్క మాట అంటే బైబిల్లో ఎంత గొప్పగా దేవుడు చెప్పాడో చూడండి. ఏమండి, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించము. మన సహోదరులు విషయంలో కూడా మనం అంతా కూడా ప్రేమ కలిగి ఉండాలి. అంటే ధర్మశాస్త్రం అంతా ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నట్లుగా మనకి అర్థమవుతుందండి. ప్రేమ అనేది మన పొరుగువానికి మరి కీడు చేయదు. మరి చేసేవాళ్ళు ప్రేమ ఎలా ఉంటుంది చెప్పండి? ఏండి, మన పొరుగువానికి మనం కీడు చేయాలనుకున్నప్పుడు మనలో ప్రేమ లేదండి. ప్రేమ లేదు కాబట్టి మనం ఎదుటివాడికి కీడు చేస్తున్నాం. గనుక మనం ప్రేమ కలిగి ఉండటమే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చినట్లు. మనం చేసే ప్రతి కార్యములన్నీ ప్రేమతో మనం చేయాలండి. ఏడ్చుకుంటూ చేస్తే ఉపయోగం చెప్పండి? ఇంటికి పిలిచి చక్కగా రకరకాల వంటలు చేసి ప్రేమతో వడ్డిస్తే తిన్నవాడికి కూడా మంచిగా జీర్ణం అవుతుందండి. నువ్వు పెట్టుకుంటా వాడు బాగా లాగిచ్చేస్తూ ఉంటుంటే వీడు ఎంత తింటున్నాడని లోపల లెక్కలు వేసుకుంటే నీలో ప్రేమ ఏమని చెప్పండి? చక్కగా మంచిగా భోజనం ప్రేమతో పెడితే వాడు కూడా తిని చక్కగా ఆశీర్వదించి లేదా ప్రార్థన చేసి థ్యాంక్స్ బ్రదరు, థ్యాంక్స్ సిస్టర్ అని చెప్పి వెళ్తాడు. అలా కాకుండా ఎంత తిన్నాడు అంత తిన్నాడు వెళ్ళిపోయిన తర్వాత చెప్పుకుంటే మనం లెక్కలు వేసుకోవడం వల్ల మనది నిజమైన ప్రేమ అంటారా చెప్పండి? ప్రేమతో చేస్తే అది చక్కగా ఫలిస్తూ ఉంటుంది. మనం దేవుణ్ణి ప్రేమించినట్లే ప్రేమిస్తే
దేవుడు మనకి ఏమి ఇస్తానన్నాడో చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదని రాయబడి ఉన్నది. ఏమంటే దేవుణ్ణి ప్రేమించు వారి కోసం అండి, లోకాన్ని ప్రేమించే వారి కోసం కాదు. దేవుణ్ణి ప్రేమించే వారి కోసం ఏవి సిద్ధపరిచాడో అవి మన కంటికి కనపడలేదండి. ఏమి కనపడలేదంటే దేవుడు మన అందరికి కూడా అండి ఏమన్నా నాడు ఇజ్రాయెల్కు వాగ్దానం చేశాడు, కనాను దేశానికి మిమ్మల్ని అందరినీ పంపిస్తాడని. ఈరోజు క్రైస్తవులుగా మనకి పరలోక రాజ్యాన్ని, పరలోకాన్ని ఇస్తానని వాళ్ళకే చెప్పాడండి. మనకు కూడా పరలోక రాజ్యానికి మీరు వారసులుగా ఉంటారని మనల్ని కూడా దేవుడు వాగ్దానం చేశాడండి. ఆయన ప్రేమించిన వారికి మేలు కలుగుటకే సమస్తాన్ని కూడా మన కోసం జరిగిస్తూ ఉన్నాడండి. ఆయన ప్రేమించే వారికి నిత్య జీవం ఇస్తానన్నాడండి. ఆయన ప్రేమించే వారికి జీవ కిరీటాన్ని కూడా ఇస్తాను అని చెప్పాడండి. ఇవి మాత్రం మనకి ఏమీ వద్దని మనం విడిచిపెట్టేస్తూ ఉన్నాం. దేవుడు మన కొరకు ఎన్నిటినో సిద్ధపరిస్తే మనం ఈ లోకంలో ఉన్న ప్రేమ అనే మాయలో పడి మోసపోయి అన్నింటినీ అందరినీ కూడా మనం దూరం చేసుకుంటూ ఉన్నామండి. ఏమంటే తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆస్తిపాస్తులు, డబ్బు, బంగారం ఇస్తారు. కానీ దేవుడండి బంగారు భవిష్యత్తు, పరలోకాన్ని మనకిస్తాను అంటున్నాడు. ఎప్పటికీ జీవించే జీవితాన్ని ఇస్తాను అంటుంటే మాకొద్దు ప్రభువా, ఈ లోకమే చాలా సంతోషంగా ఉంది. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, కన్నీరు వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏదొచ్చినా ఈ లోకంలో అన్నీ మాకు వెరైటీస్ మాకు చక్కగా అనిపిస్తున్నాయి. మేము ఎక్కువగా ఈ లోకంలో బ్రతకాలనే కోరుకుంటున్నారు తప్ప బంగారు భవిష్యత్తు ఏమంటే మనకు పరలోకంలో ఉంటుంది. ఈ లోకంలో ఇవన్నీ జయిస్తే నీకు పరలోకం ఇస్తానని దేవుడు అంటుంటేనండి, ఈ లోకంలో ఉన్న శరీరాశకు, నేత్రాశకు, జీవపు డంబానికి బానిసలైపోయామండి. తాత్కాలికమైన ప్రేమ కోసం శాశ్వతమైన దేవుని ప్రేమను దూరం చేసుకుంటారా? ఆలోచించండి. ప్రేమ లేకపోతే మనం ఏమి చేసినా వ్యర్థమని ఒక భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దామండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 2-3 వచనాలు, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగినవాడనైనను, కొండలను పెగలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటున్నాడండి పౌలు గారు. ప్రేమ లేకపోతే నేను వేస్ట్ అంటున్నాడండి. ఏమండి అంటే అన్నిటికంటే కూడా ప్రేమ ఎంత ఉన్నతమైనదో చూడండి. ఏమండి ఎన్ని ఉన్నా సరే, కృపావరాలు మనకున్నా, సీక్రెట్స్ని ఓపెన్ చేసి చెప్పే జ్ఞానం నీకున్నా, కొండలను పెగలింపగలిగినటువంటి పరిపూర్ణమైన విశ్వాసం నీకున్నా, ఏమంటే ప్రేమ లేకపోతే వేస్ట్ అంటున్నాడండి. ఇంకేమంటున్నాడో చూడండి, బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనమేమీ కూడా లేదంటున్నాడండి. ఏమంటే ప్రేమ 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 ఎంత గొప్పదో చూడండి. ఆస్తి అంతా ఇచ్చిన, నా శరీరాన్ని ఏమంటే కాల్చడానికి అప్పగించినా సరే, నాలో ప్రేమ లేకపోతే ఉపయోగం ఏముంది అని మాట్లాడుతున్నాను. అంటే ప్రేమ ఎంత గొప్పదో చూడండి. దేవుడు మనల్ని ప్రేమిస్తుంటే మనం ప్రేమించకపోతే ఉపయోగం ఏమని చెప్పండి. రోమపత్రిక 8వ అధ్యాయము 39వ వచనం చూద్దామండి. రోమపత్రిక 8వ అధ్యాయము 39వ వచనం, మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నెరవని రూఢిగా నమ్ముచున్నాము. మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నెవరని ఏమంటే రూఢిగా నమ్ముచున్నాం. అంటే మనల్ని ఎడబాపేవారు ఎవరుంటారు చెప్పండి. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వారు ఎవ్వరు కూడా ఉండరు. ఎందుకంటే మనం క్రీస్తు ప్రేమలో బ్రతికితే, ఈ లోకంలో ప్రేమలో బ్రతికితే మనం అందరికీ దూరం అయిపోతూ ఉంటామండి. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, హింస, కరువు, ఏమంటే బట్టలు లేకపోయినా, ఎన్నో ఉపద్రవాలు వచ్చినా, ఏమంటే జీవమైన మరణమైన ఏం వచ్చినా సరే, మనల్ని ప్రేమించిన వాని ద్వారా
మనం అన్ని విషయాల్లో అత్యధిక విజయాన్ని మనం పొందుకుంటూ ఉన్నామండి. ఎవరినండి? దేవుణ్ణి ప్రేమిస్తే ఇవన్నీ మనం పొందుకునే అవకాశం ఉంది. క్రీస్తు ప్రేమ నుండి కానీ దేవుని ప్రేమ నుండి కానీ మనల్ని ఎవరు కూడా విడదీయలేరని గట్టిగా మనం నమ్మాలండి. మరి దేవుని మనం ప్రేమిస్తేనే ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి దేవుని ప్రేమ దీర్ఘకాలము సహించును. మన ప్రేమ అండి అంతకాలం సహిస్తుందా? దేవుని ప్రేమ మాత్రమే దీర్ఘకాలము అన్లిమిటెడ్గా అండి ఏమండి సహిస్తూ వస్తుంది. ఎందుకంటే మనం ఎంత పాపులమైనా సరే చివరికి మీరు మీ పాపాన్ని ఒప్పుకొని నా చెంతకొస్తే మిమ్మల్ని క్షమిస్తాను అంటున్నాడండి. కానీ మన ప్రేమ అండి అంతకాలం ఉండదు. ఏదైనా తేడా జరిగితే ఇద్దరు విడిపోతారు, ప్రేమ లేదు ఏమీ లేదని దూరం అయిపోతూ ఉంటారండి. అంటే దేవుని ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, మన ప్రేమ మాత్రం సహించేది కాదు. మన ప్రేమ సహించేది కాకుండా సహించలాగా చంపేటువంటి ప్రేమను ఈరోజు యువతి యువకుల మధ్య మనం చూస్తూ ఉన్నామండి. దేవుని ప్రేమ దయ చూపించేదండి. మరి మన ప్రేమలో దయ కానీ జాలి కానీ కరుణ చాలా తక్కువ పర్సెంటేజ్లో మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. దేవుని ప్రేమ మచ్చరపడదండి. మన ప్రేమలో ఏమండి ఎదుటివారి పట్ల అసూయ, ఈర్ష, ద్వేషం, పగ, కలహము ఇవన్నీ కూడా మన ప్రేమలో ఉంటాయండి. దేవుని ప్రేమ డంబముగా ప్రవర్తించదండి. మన ప్రేమ ఒట్టిది అయినా సరే గొప్పలుగా మనం చెప్పుకుంటూ ఉంటామండి. దేవుని ప్రేమ ఉప్పొంగదండి. మన ప్రేమ నకిలీ అయినా సరే ఉప్పొంగిపోతూ ఉంటుంది. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా అని మనం మాట్లాడుతూ ఉంటామండి. కానీ దేవుని ప్రేమ ఉప్పొంగిపోదు. తన పిల్లల పట్ల ఎప్పుడు ఆయన ప్రేమ చూపిస్తూనే ఉంటాడండి. ఇంకా దేవుని ప్రేమ అన్నిటికీ తాళుకొనునండి. మనం చేసిన పాపాలను అన్నిటినీ కూడా నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ కూడా ఓచుతుందండి. దేవుని ప్రేమ ఇవన్నీ చేసేది మన ప్రేమ కాదండి. కాబట్టి దేవుని ప్రేమ శాశ్వత కాలం ఉండును. మన ప్రేమ అండి పెళ్ళికి ముందు ఏమంటే అబ్బాయి అమ్మాయిలకి మధ్య ఏమండి ఒకవేళ ప్రేమ వివాహాలు అయితే వాళ్ళ మధ్య ప్రేమ ఉంటేనండి పెళ్ళికి ముందు ఏమంటే కొంత ప్రేమ అనేది ఉంటుంది వాళ్ళకి. ఇక పెళ్ళైన తర్వాత అండి భార్యాభర్తలుగా ఉన్నప్పుడు ఆ ప్రేమ అనేది తగ్గిపోతుందండి. ఇక పిల్లలు పుట్టాక అంటే తల్లిదండ్రులు అవుతారు కదండి, ఆ ప్రేమ ఇంకా తగ్గిపోతుంది. ఇక ఆ పిల్లలు పెరుగుతున్నప్పుడు బాధ్యతలు పెరిగిపోయాక ఇంకా ప్రేమ తగ్గిపోతుంది. ఇక వృద్ధాప్యానికి వచ్చాక అండి ప్రేమ ఉండదు, పాడు ఉండదండి, చాదస్తం పెరిగిపోతూ ఉంటుందండి. ఏమండి మనిషి ప్రేమ తాత్కాలికమైనది. దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తుంటే దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా? నిజంగా మనం దేవుణ్ణి ప్రేమించాలంటే మనలో ఏది ఎక్కువగా ఉండాలో ఒక మాట చూసి ముగించుకుందామండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దామండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రేమ ఎంత గొప్పదో చూడండి. క్రైస్తవుల భక్తి జీవితంలో దేవుని పట్ల విశ్వాసము ఉండాలి, నిరీక్షణ ఉండాలి, ప్రేమ కూడా ఉండాలండి. మరి వీటన్నిటిలో ఏది శ్రేష్టమని మనం ప్రశ్నించుకుంటే ప్రేమే శ్రేష్టమైనదని భక్తుడు మాట్లాడుతున్నారు. మరి ఆ నిజమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ దేవుని దగ్గర మాత్రమే ఉందండి. మనుషులది మాయ ప్రేమ అండి, అవసరాల కొరకు నటించే ప్రేమ. దేవుడంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే దేవుడండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ప్రేమ కలిగిన దేవుడు నిన్ను ప్రేమిస్తుంటే నీవు ప్రేమిస్తున్నావా? ఇకనైనా మరి దేవుణ్ణి ప్రేమిస్తారని మనుషులను ప్రేమించి మోసపోతున్నారు ఈ సమాజంలో. దేవుణ్ణి ప్రేమించి పరలోకాన్ని మనమంతా పొందుకోవాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.